హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా, యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ మనం డిలీట్ చేద్దాం అనుకుంటే, రిమూవ్ చేద్దాం అనుకుంటే, అన్లింక్ చేద్దాం అనుకుంటే ఎలా చేయాలి అనేది వీడియో అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పక్కన ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి లోపలికి అయితే ఎన్ అవుతుంది. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి మనం వెళ్ళాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్కి, ఫోన్పేలో ఉన్న ఫోన్ నెంబర్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయ్యి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. నాకు 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయ్యి ఉన్నాయి. సో 3 బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, అన్న ఇప్పుడు 3 బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి కదా, ఒక బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతాయి అని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదు. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ డిలీట్ అవుతుంది, వేరే బ్యాంక్ అకౌంట్ అయితే డిలీట్ అవ్వదు. నో వరీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఒక బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 డిజిట్ నెంబరు, ఏ బ్యాంకు, సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, బ్రాంచ్ ఎక్కడ, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీరు మీకు ఎప్పుడైనా ఐఎఫ్ఎస్సి కోడ్ గట్రా మీకు తెలియనట్లయితే ఈ ఫోన్పే యాప్లోకి ఈ విధంగా వచ్చినట్లయితే మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకొని ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇవ్వచ్చు. ఆ విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మన టాపిక్ బ్యాంక్ని అన్లింక్ చేయాలి. అన్లింక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే పేజ్లో మనకి కిందికి వెళ్ళండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పక్కన అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. అన్లింక్ అన్నా, రిమూవ్ అన్నా, డిలీట్ అన్నా 3 ఒకటే అనమాట. ఓకేనా? ఇక్కడ అన్లింక్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ విధంగా డూ నాట్ అన్లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇఫ్ యూ ఫేస్ ఏ పేమెంట్ ఇష్యూ, యూ కెన్ మేక్ ద పేమెంట్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇఫ్ యూ అన్లింక్ యువర్ అకౌంట్ యూ కెన్ నో లాంగర్ యూజ్ ఇట్ ఫర్ పేమెంట్స్ ఆన్ ఫోన్పే అని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా పేమెంట్ ఇష్యూ వచ్చినట్లయితే కనుక కాసేపు ఆగి మీరు పేమెంట్ అనేది చేయండి, బ్యాంక్ని అన్లింక్ చేయొద్దు. ఒకవేళ మీరు అన్లింక్ చేసినట్లయితే ఫోన్పేలో మీరు పేమెంట్ చేసుకోవడానికి సౌలభ్యం ఉండదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇక్కడ అన్లింక్ అని చెప్పి ఆప్షన్ ఉంది. మీరు అన్లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అయితే అన్లింక్ అయిపోద్ది. నేను జస్ట్ మీకు చూపించడానికి అన్లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అన్లింకింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సక్సెస్ఫుల్గా బ్యాంక్ అకౌంట్ అనేది అన్లింక్ అయిపోయింది. ఓకే, థర్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది అన్లింక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఇందాక ఒక డౌట్ అడిగారని చెప్పాను కదా, ఒక ఫోన్ నెంబర్తో కనెక్ట్ అయి ఉన్న 3 అకౌంట్లు డిలీట్ అయిపోతాయని అడిగారు. అలాంటిది ఏం లేదు. చూసారా మీరు, మిగతా 2 అకౌంట్లు అలాగే ఉన్నాయి. ఒక ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉన్న 2 అకౌంట్లు అలాగే ఉన్నాయి. నేను ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ డిలీట్ చేసిన అకౌంట్ మాత్రమే డిలీట్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఫోన్పే యాప్ను ఉపయోగించుకొని మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.